కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు భాగ్యనగరంలో భాగ్యనగర ప్రజలందరి సహకారంతో ఇంత గొప్పగా తిరంగా యాత్ర నిర్వహించుకున్నందుకు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తా ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన సైనికుల పాఠవాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. రెండు విషయాల్ని మనం జాగరూకతతో గమనించాల్సిన అవసరం ఉంది. బయట ఎట్లాగో గమనిస్తా ఉన్నాం, బయట ఎట్లా గుర్తిస్తా ఉన్నాం, కానీ భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ ని ఇంటి దొంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వాళ్ళనే కొంతమంది టీవీలలోకి వచ్చి సన్నాయి నొక్కుతారు. యుద్ధం ఆపేదిగా కాకుండానేమో ఇంకా యుద్ధం చేసేది ఉండనేమో రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్యాసులందరినీ కిషన్ రెడ్డి గారు కేబినెట్ లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్ లో వచ్చే కేబినెట్ సమావేశంలో దేశ సైన్యం గురించి దేశ ప్రధాని గురించి సన్నాయి నొక్కులు నొక్కిన సన్యాసులందరినీ ఒక నెల రోజులు భారత బార్డర్ మీద సైనికులుగా పనిచేస్తారు. ఎందుకంటే కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు, వాడు సైనికుడు కాదు, మనతో కలిసి ఉన్నటోడు కాదు, ఈ దేశం బాగుండాలని కోరుకునేటోడు కాదు. తిరుపతి పోతే రెండు మనం కావాలి, కొట్టించుకునే గుండెల మనం కావాలి, గీసే కత్తిన్న మంగళన్న మనం కావాలి. ఈ రెండు కాదు. వాడు టీవీలోకి వచ్చి మేధావిని వాడు అర్థాలు ఇష్టమంటుంటాడు, వాడు అందించుకుంటుంటాడు. వారికి ఏం తెలుసు? సైన్యం కష్టమని తెలుసు. బార్డర్ లో మన సైన్యం యొక్క ఆవేదన ఏంటో తెలుసా వారికి. మురళీ నాయక్ చనిపోతే ఆ కుటుంబం ఆవేదన ఏంటో తెలుసా వాడికి. ఇంకొన్ని రోజులు చేస్తే మంచిగా ఉండే. పాని పోదాం పాని. మేమందరం రెడీగా ఉన్నాం. ఇరున్నర అందరం రెడీగా ఉన్నామా? పోదామా? టీవీలో కూర్చొని సన్నాయి నొక్కులు లెక్క సన్యాసుల్ని కూడా మనం ఒక్కొక్కరిని తీసుకొని పోదాం. పోదామా? లేదంటే టీవీలలోకి వచ్చి ఈ దేశాన్ని కించపరిచే మాటల్ని బంద్ చేయమని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? చాలా మంది భయపట్టారు. కొంతమంది తిరంగా జెండాలు వేసుకొని మనకంటే గట్టిగా పాకిస్తాన్ ఏమన్నారు? ముర్దాబాద్ అన్నారు. అన్నారా లేదా? ఎందుకన్నారు? మన బలాన్ని చూసి, మనలో వచ్చిన ఐకమత్యాన్ని చూసి, మనలో వచ్చిన చైతన్యాన్ని చూసి. నా ఒకటే ఒక విజ్ఞప్తి భాగ్యనగర వాసులకి, మనమందరం ఒకటికి ఉండాలి. మన పక్కన ఉన్న స్లీపర్ సెల్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డైరెక్ట్ గా జరిగిన యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేసేటువంటి కుట్ర చేస్తుంది. అట్లాంటి ముష్కరులు, అట్లాంటి రోహింగ్యాలు, అట్లాంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ యుద్ధాలు మన పక్కన ఎవరుండో ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత యూనిఫామ్ లేనటువంటి పోలీసులైన మన మీదనే ఉంటుంది. పాపం పోలీసులు ఎంత పని చేస్తారు? వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అందుకని యూనిఫామ్ లేని పోలీసులమైనటువంటి మనం దేశద్రోహులు ఎవరన్నా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వానికి వాళ్ళ వివరాలను అందించాలని చెప్పి ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం ఆవేశపడతాం, అందరం ఒకటైతాం, ర్యాలీలు తీస్తాం. కానీ రేపటి నుంచి కూడా ఈ రోజు ఎంత జాగరూకతతోటి, ఎంత ఓపికతోటి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినామో అట్లే రేపు ఈ దేశంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క విదేశీ మీద నిఘా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది. చాలా మంది వక్తలు మన దేశ సైనిక సామర్థ్యాల గురించి ఇప్పటికే చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ పహల్గామ్ అమరులకి, యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకి మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత మన సప్పుడు ఏడాది సప్పుడు ఏం అజరాల్లో ఒకసారి గట్టిగా చెప్పు. భారత్ మాతాకి 140 కోట్ల మంది పిడికిలు బిగించి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అంటే వారికి నిద్ర పట్టొద్దు రాత్రి. అన్నావా? వాడు ఉన్న అంటలేరేందని గట్టిగా చెప్పండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఐస్ క్రీమ్ తింటురా? జోరుగా చెప్పండి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మధ్య కూడా ఒక వ్యోమిక సింగర్ వచ్చారు, వారికి కూడా సెల్యూట్ చేయండి.